రాష్ట్రంలో తొలి రోజు సన్నబియ్యం పంపిణీ సక్సెస్ఫుల్ గా కొనసాగింది. 91 లక్షల రేషన్ కార్డులకు గాను 2,85,00,000 మంది లబ్ధిదారులున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ సన్నబియ్యం పొందుతున్నారు. ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం ఇస్తున్నారు. సన్నబియ్యం పంపిణీపై ప్రజలు, లబ్ధిదారులు, కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపుల్లో తొలి రోజు సన్నబియ్యం పంపిణీ ఒక పండుగలా సాగింది. జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు సన్నబియ్యం పంపిణీని ప్రారంభించారు. సన్నబియ్యం పథకం నిరుపేదల ఆత్మగౌరవం అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ పథకం దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. పేదలు కూడా సన్నబియ్యం తినాలని ప్రభుత్వం ఈ పథకాన్ని తెచ్చిందన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 20 లక్షల మంది పేర్లను రేషన్ కార్డుల్లో చేర్చిందన్నారు. నల్గొండ జిల్లా కనగల్ మండలం జి ఎడవల్లిలో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సన్నబియ్యం అనేది చరిత్రలో నిలిచిపోయే ఈ యొక్క కార్యక్రమం. ఇవాళ మీరెవరు బియ్యం అనుకోకుండా మీరు మంచిగా ఎవరికి నమ్మకుండా తినే ఒక చారిత్రమైన అదొక పథకం కాదు. అది ప్రభుత్వ పథకం కాదు. అది నిరుపేదల కోసం ఆత్మగౌరవ పథకం. రాష్ట్రంలో పేదలకు సన్నబియ్యం తినే అవకాశాన్ని ప్రజా సర్కార్ కల్పించిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇదివరకు రేషన్ షాపులలో అందించిన దొడ్డు బియ్యంతో బ్లాక్ మార్కెట్ వ్యాపారులే లాభపడ్డారని చెప్పారు. కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించారు మంత్రి పొన్నం. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సన్నబియ్యం పంపిణంటే మేమైతే ఊహించలే. కొంతమంది పెద్దలకు మాత్రమే, పైసలు ఉన్నోళ్లకు, ఆర్థికంగా ఉన్నోళ్ళు కొనుక్కొచ్చుకొని తింటే తప్ప దొరకనేటువంటి దొడ్డు బియ్యం డీలర్ల దగ్గర బలవంతంగా ఇస్తే కూడా తీసుకోని పరిస్థితి, డీలర్లు బలవంతంగా బదునామయ్యే పరిస్థితి. ఇవాళ వాళ్ళు కూడా అడిగి తీసుకుంటారు. వాళ్ళను నా బియ్యం ఏందని ఇంటికి వాడుకునే బియ్యం, తినే బియ్యం. ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు మస్తు జరగవచ్చు. ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా అందరికి ఉపయోగపడే కార్యక్రమం. జిల్లాలో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించారు ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు పేదలకు సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన చేయలేదని విమర్శించారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు. కూలిపోయే ప్రాజెక్టుల మీద డబ్బు ఖర్చు చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ఆరోపించారు. ఉగాది కానుకగా రాష్ట్రంలో అర్హులందరికీ రేషన్లో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ దేశంలో ఎవరు చేయలే, మరి ఆయన మనం చేస్తాం, మనం ముందు పడతాం. మళ్ళా ₹2 కిలో బియ్యం ఇదే తెలంగాణలో మొదలైంది, ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి రాష్ట్రంలో మొదలైతే మళ్ళా సన్న బియ్యం కూడా ఇచ్చే కార్యక్రమం మళ్ళా ఇక్కడికి వెళ్ళే మన రాష్ట్రం నుంచి మొదలు కావడం ఇది నిజంగా గర్వకారణం అని చెప్తా ఉన్నా. సన్న బియ్యం తప్పనిసరిగా పేదవాడి కడుపు నింపే విధంగా, అప్పుడు గతంలో ఇంద్రమ్మ రాజ్యం ఉన్నప్పుడు కూడా ఏదైతే యాక్ట్ తెచ్చిండ్రో, ఆహారం పైన చట్టం చేసిండ్రో, ప్రతి పేదవాని కడుపు నింపాలనే ఉద్దేశంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అర్నిశలు తప్పిస్తూ పనిచేస్తుంది. సన్నబియ్యం పంపిణీతో ఆనందం వ్యక్తం చేశారు లబ్ధిదారులు. ప్రభుత్వం ఇచ్చిన సన్నబియ్యం చాలా బాగున్నాయన్నారు. గతంలో దొడ్డు బియ్యం తినలేక టిఫిన్లకే వాడేవాళ్లమన్నారు. సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జస్ట్ పార్టికల్స్ ఇట్లా ఉంటాయో అని అనుకున్నాము, కానీ తీసుకొచ్చి వండి టేస్ట్ చేసిన తర్వాత ఓకే, మనం కొనుక్కునే రేషన్ షాప్ బియ్యము మనం కొనుక్కునే బియ్యం లానే ఉన్నాయి కదా అని బాగున్నాయండి. థ్యాంక్ యూ సార్, సీఎం రేవంత్ రెడ్డి సార్, థ్యాంక్ యూ. రేవంత్ సర్కార్ ప్రజాపాలన అందిస్తోందన్నారు కాంగ్రెస్ నేతలు. పేదలకు సన్నబియ్యం అందిస్తున్నందుకు జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేల ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఏ ప్రభుత్వాలు చేయలేదు సన్నబియ్యం. పేద ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ అహర్నిశలు కృషి చేస్తుంది. మన సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ ప్రతి పేద ప్రజల వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి వాళ్ళు, కాంగ్రెస్ అంటేనే పేద ప్రజల పార్టీ, పేద ప్రజల కోసం నిరంతరం కొట్లాడే పార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా 91 లక్షల రేషన్ కార్డులకు గాను 2,85,00,000 మంది లబ్ధిదారులున్నారు. ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం ఇస్తోంది ప్రభుత్వం. ప్రతి నెల లబ్ధిదారులకు 1.7 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం అందనున్నాయి. ఇప్పటికే 4 నెలలకు సరిపడా 8 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని సిద్ధం చేశారు అధికారులు. ఏటా రాష్ట్రానికి 36 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతుండగా ఖరీఫ్లో 24 లక్షల మెట్రిక్ టన్నుల సన్నవడ్లను రైతుల నుంచి సేకరించింది. ప్రస్తుతం రబీలోనూ రైతుల నుంచి సన్నధాన్యం సేకరించేందుకు అన్ని చర్యలు చేపట్టింది రేవంత్ సర్కార్.